ఇప్పటికి 5-6 మంది చచ్చిపోయినారు. ఇదే రోగాలు, తలకపోటు, ఇది రోగాలు వచ్చి ఇది తీపి రోగాలాగా ఆవిరాక ఆసనం వచ్చి ఆసనం ఆడలేక చనిపోయినారు. According to survey report and leaders, India is said to be fast developing country. Despite this situation, we still find millions of people perish of poverty. వాక్యంలో చెప్పినట్టు దావీదు తన తరం వారికి సేవ చేశాడని ఎట్లాగైతే ఉందో, ఈ తరంలో మనం ఉన్నప్పుడు మనం మన తరం వారికి ఏం సహాయం చేశాం? మనం చేయటం ద్వారా వారికి ఒక అవకాశం ఇచ్చి దేవుడి పిల్లలు ఇలా చేస్తారన్నప్పుడు వాళ్ళ దృష్టిని మనం దేవుడి వైపు తిప్పగలం. ఫస్ట్ బిడ్డ చచ్చిపోయింది మాకు పుట్టి ఇట్లే రోగాలతో ఉంటే ఫస్ట్ పుట్టినాక తర్వాత ఫస్ట్ రోగాలు వచ్చిన తర్వాత చచ్చిపోయింది పాప. అల్లనే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాప కడుపుతూనే ఉన్నాం. ఇప్పుడు పాప పుడుతుందో చచ్చిపోతుందో తెలియదు. ఎక్కడ గుంతలు నీళ్ళు తాగుతున్నాం రోగాలకు వీటితో. 1/3 of Indian population are dwelling in slums, who are also part of our society. Their streets are overcrowded with ruined huts and contaminated drainages. They do not get proper food, and nutritious food for them is far beyond imagination. They drink water from contaminated ponds, which cause them with various deadly diseases. Hospitals and common society discriminate them as very low-grade people. ట్రస్ట్ ద్వారా మేము చేసే పనులు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ లైక్ వరదలు వచ్చినప్పుడు, లేకపోతే కరువు ప్రాంతాలు, లేకపోతే ఒకసారి ఇల్లు కాలిపోయి యాక్సిడెంట్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు వారికి వెళ్ళి మరి ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇవి అందించడము, వారికి బట్టలు పంచిపెట్టడము, ఆహారం పంచిపెట్టడము, సాధ్యమైనంత వరకు వారికి చేయూతనివ్వడము, ఇటువంటివన్నీ కార్యక్రమాల్లో కూడా యవనస్తులు ఎంతగానో మరి సహాయం చేస్తూ ఉంటారు. వారు వచ్చి ఇటువంటి పనుల్లో పాల్గొంటూ ఉంటారు. మాకు స్థలాలు లేవు ఉండడానికి, మాకు లైట్లు బి లేవు. ఇక్కడ నేను మంచిగా వస్తే తాతాం, లేకుండా లేదు. 5 రూపాయల కోసం ఒక్కకుండా తెచ్చుకుంటాం తాతాం. మాకు స్నానాలు చేయడానికి వాడు దొరకవు. ఇక్కడ ఏ ఆద్మీ చిక్కవు. మాకు మా పిల్లల్ని బడికి పంపిస్తే మాకు అన్నం తిననీక మాకు లేదు. As they live under poverty line, they do not have electricity. Many do not have even those knocked down huts. Those parents are not well off even to educate their children. మురికివాడల్లోని పిల్లల దగ్గర కూడా వెళ్ళడము, మరి వారికి కొంత చదువు నేర్పించడము, వారిని ఎలాగైనా సరే మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా మా యవనస్తులు పనిచేస్తూ ఉంటారు. దివ్య ప్రేమ సదనం అనే పేరిట ఆర్ఫనేజెస్ నడిపిస్తూ ఉన్నాము. దాంట్లో మరి అనాథలకు ప్రత్యేకంగా మేము ఆశ్రయం కల్పిస్తూ, వారు అనాథలు అన్న ఫీలింగే లేకుండా వారికి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఎలా ఉంటుందో అది చూపిస్తూ, మరి అట్ ద సేమ్ టైం వారిని దేవుని కొరకు అలాగే దేశం కొరకు కూడా పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉంటాం. దేవుడు అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అగాపే చైల్డ్ ఇవాంజలిజం అనే సండే స్కూల్ ప్రోగ్రామ్ ని ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తూ జరిగిస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్ ద్వారా చిన్నపిల్లల యొద్దకు దేవుని వాక్యం తీసుకొని వెళ్ళడము, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడము, దేవుని యందు భయభక్తులు నేర్పించడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్లబ్ మినిస్ట్రీలో సండే స్కూల్కి వెళ్తున్నాను. మిగతా 2-3 ప్లేసెస్లో కూడా మేము సండే స్కూల్ పరీక్షల్లో నేను కూడా పాలు పొందుతున్నాను. This is our Christmas, Christmas, Christmas Day. This is our Christmas, Christmas, Christmas Day. చెత్తకుండి వాసన మొత్తం దోమలు చంపేస్తాం. ఇది కానీ దోమలు చంపుతాయి మనుషుల్ని. చాలా మంది కూడా చనిపోయింది. ఇక్కడ మంచిళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు స్కూల్కి పంపిస్తామంటే మాకు పుట్టకి వెళ్ళదు. మా పుట్ట జీవనానికి వెళ్ళాక ఇక్కడ మాలకు పంపిస్తాము. ఇంత పిల్లలు మాలు ఎరుకొస్తే మాలు అమ్ముకొని ఇంత పుట్ట జీవనం వెళ్ళగొట్టుకుంటారు సార్. పుట్టల దోమలు, పాములు, తేళ్ళు ఇబ్బందులు పడుతున్నాము. మీకు కొద్దిగా దయ వచ్చి మాకేమో సాయం చేయండి మేము బాధపడుతున్నాము. When such is the circumstances, how can we call India as fast developing country? Bible says,
those who help the poor lends credit to God. Hence, let's join hands to fulfill the scripture and release the poor out of poverty in India. ఈ మంచి కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పొంది ఆశీర్వాదం పొందుకోవాలని మిమ్మల్ని యాజ్ అ నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఓఫర్ మినిస్ట్రీస్ ఐ రిక్వెస్ట్ యూ. మరి ఈ కార్యక్రమము అందరము కలిసి చేస్తే ఇంకా దేవుని సువార్త, ప్రత్యేకంగా భారతదేశంలో దేవుని సువార్త, దేవుని యొక్క ప్రేమను అత్యధికంగా మనము చాటించగలమని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మంచి పని కొరకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను.